హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ సీక్రెట్ చెఫ్. ఇవాళ మనం ఇడ్లీ క్వాంటిటీస్ ఎలా ఉండాలి అనేసి చూసుకుందాం. తెల్లగా మృదువుగా రావాలి అనేసి అంటే ఈ క్వాంటిటీస్ తప్పనిసరిగా వాడాలి. దానికోసం ముందుగా 3 గ్లాసుల ఉప్పుడు బియ్యాన్ని వేసుకోవాలి. ఒక గిన్నెలో 3 గ్లాసుల ఉప్పుడు బియ్యానికి 1 గ్లాస్ ఉద్దిపప్పు వేసుకోవాలి. 1/2 గ్లాస్ అటుకులు వేసుకోవాలి. 1 గ్లాస్ పచ్చి బియ్యం నార్మల్ వాడే బియ్యం వేసుకోవాలి. బాగా కడిగేసుకొని వాటర్ నింపి 6 to 7 అవర్స్ నాననివ్వాలి. బాగా నానిన తర్వాత పిండి రుబ్బుకోవాలి. పొద్దున కావాల్సినంత పిండిని బయట పెట్టుకొని మిగిలిన పిండిని అంతా కూడా ఒక బాక్స్లోకి వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం ఇడ్లీస్ని ఎలా అయితే పెట్టుకుంటామో అలా పెట్టేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఇడ్లీస్ సాఫ్ట్గా రావాలి అనేసి అనుకుంటే వంట సోడాని కొద్దిగా ఎక్కువగా వేసుకోవాలి. కానీ పిల్లలు ఉన్న వాళ్ళైతే సోడాని ఎక్కువగా వేస్తే పిల్లలకి ఆకలి కానికుండా అవుతుందండి. ఎగ్జాక్ట్గా 8 to 12 minutes ఉడికిన తర్వాత ఇడ్లీ రెడీ అవుతుంది సాఫ్ట్గా. అలానే ఎక్కువసేపు పెట్టేసామంటే ఇడ్లీ అంతా గట్టిగా తయారవుతుంది. స్టవ్ ఆపేసి ఒక 5 minutes అలాగా వదిలేసేయాలి. ఇడ్లీస్ ప్లేట్కి అతుక్కోకుండా రావాలి అనేసి అనుకుంటే మనం ఒక ప్లేట్లోకి నీళ్ళు వేసుకొని మన ఇడ్లీ ప్లేట్ని అందులో పెట్టుకోవాలి. ఒక 2 minutes తర్వాత తీస్తే కనుక మనకి ఇడ్లీస్ ప్లేట్కి అతుక్కోకుండా వస్తాయి. ఇలా సాఫ్ట్గా ఇడ్లీస్ని రెడీ చేసుకోవడమేనండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.